ఓకే. మా క్లాసు యా విల్ గో ఎలాగ విత్ సమ్ మెడిటేషన్. అందరూ ఒక చక్కగా హీలింగ్ మెడిటేషన్ చేసుకుందాము. మ్యూట్ లో పెట్టండి, పాదాలు నేల మీద ఆనిచ్చండి. పద్మాసనం వేసుకుని ఉంటే పద్మాసనం వేసుకోండి, పర్వాలేదు. స్ట్రైట్ గా కూర్చొని స్పైన్ స్ట్రైట్ గా పెట్టండి. ఒకవేళ అసలు నుంచి కూర్చోలేని వాళ్ళైతే ఏదర్ యూ కెన్ లై డౌన్ ఆల్సో. కూర్చున్న వాళ్ళు మాత్రం స్ట్రైట్ గా కూర్చోండి. శ్వాస ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్. శ్వాస దీర్ఘంగా లోపలికి తీసుకోండి. ఇన్హేల్, రిలాక్స్ whole of your body. Exhale all the tension. Inhale, exhale. నోటితోటి ఎక్సేల్ చేయండి. Inhale into the abdomen deeply. Exhale through the mouth. The whole body is relaxed from feet to the top of the head. Whole body is relaxed. ఇప్పుడు రెండు చేతులు నమస్కార ముద్రలోకి పెట్టి చెస్ట్ దగ్గర, సెంటర్ ఆఫ్ ది చెస్ట్ దగ్గర ఆనిచ్చండి. అందరు కూడా శ్వాస తీసుకుని ఆ చెస్ట్ లోపల, లంగ్స్ లోపల ఒక బ్రైట్ బాల్ ఆఫ్ లైట్ ఉన్నట్టుగా, సెంటర్ ఆఫ్ ది హార్ట్ లోపల ఉన్నట్టుగా తీసుకుని శ్వాస తీసుకున్నప్పుడు ఆ బాల్ అలాగా లైట్ వెలుగుతూ మీ శరీరం అంతా ప్రవహిస్తున్నట్టుగా తీసుకుని శరీరంలోంచి కూడా బయటకు వస్తున్నట్టుగా తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. మామూలుగానే ఇన్హేల్, ఎక్సేల్. నోటితోటి ఎక్సేల్ చేయక్కర్లేదు ఇప్పుడు. ఇన్హేల్, ఎక్సేల్. ఆ బాల్ ఆఫ్ లైట్ పెరుగుతూ ఉంది. I open my heart to receive God's healing stream. ఆ దివ్యమైన దైవానుగ్రహ శక్తి ప్రవాహాన్ని నా లోపల ప్రవహింప చేయడానికి నేను పూర్తిగా తయారుగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. ఆ శక్తిని నా లోపల ప్రవహించడానికి నేను నా అనుమతిని ఇస్తూ ఉన్నాను. ఫీల్ దట్ తల మీద నుంచి ఒక పెద్ద ప్రవాహంలాగా వైట్ లైట్ కాంతి ప్రవాహం ఒక జలపాతంలా వచ్చి తల మీద నుంచి బ్రెయిన్ అదంతా ప్రతి సెల్ని ఇలాగ అభిషేకంలాగా వాష్ చేసుకుంటూ ఆ శక్తి ప్రతి అణువుని, కణాన్ని శుభ్రం చేసుకుంటూ గిరగిర గిరగిర తిరుగుతూ హోల్ ఆఫ్ ది ఫేస్, థ్రోట్, బ్యాక్, స్పైనల్ కార్డ్ అంతా కూడా ఆ ప్రవాహం వెళ్తోంది. భుజాల నుంచి, చేతుల్లోంచి ఆ శక్తి అంతా వైట్ లైట్, ఒక టార్చ్ లైట్ లాగా మీ అరచేతుల్లోంచి, చేతి వేళ్లలోంచి ఆ శక్తి ప్రవహిస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ హార్ట్, లంగ్స్, అబ్డామిన్, బాటమ్ ఏరియా, థైస్, నీస్, లెగ్స్, ఫీట్. మీ అరిపాదాల్లోంచి ఒక చెట్టుకి వేళ్ళు ఎలా వెళ్తాయో ఆ కాంతి వేళ్లలాగా భూమి యొక్క భూగర్భంలోకి, కోర్ ఆఫ్ ది ఎర్త్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒక డివైన్ ఎనర్జీ ప్రవాహం పై నుంచి వచ్చి మీరు ఒక కాంతి స్తంభంలో ఉన్నారు, ఒక పిల్లర్ ఆఫ్ లైట్ లో. మిమ్మల్ని వాష్ చేసుకుంటూ ప్రతి అణువుని లోపల నుంచి చేసుకుంటూ మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, బ్లాకేజెస్ని, శరీరంలో ఉన్న నొప్పిని, బాధని అన్నిటిని కూడా వాష్ చేసి భూమి లోపలికి ఆ చెడు శక్తిని భూమి లోపల కోర్లోకి పంపిస్తోంది. మీ చేతులు నెమ్మదిగా తీసి ఒళ్ళో పెట్టేసుకోండి, ఓపెన్గా పెట్టండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ. మీ బాడీలో ఎక్కడెక్కడ ఏమన్నా కదలికల్లా ఉన్నాయా, ఏదన్నా శక్తి కదులుతున్నట్టుందా, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు ఒక దివ్యమైన ఆ దైవానుగ్రహ శక్తి ప్రవాహంలో ఉన్నారు.
ఆ శక్తి మీ చుట్టూ మీ శరీరం లోపల ప్రతి అణువు లోపలికి శరీరం లోపలికి ప్రవహించి ఒక క్రిస్టల్ క్లియర్ వాటర్ లో సూర్యకాంతి ఎలా ప్రవహిస్తుందో మీ లోపలికి ఆ దివ్యమైన శక్తి ప్రవహించి మీలో ఉన్న ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీస్, బాధలు, కష్టాలు, వాట్ ఎవర్ ఇస్ ద బ్లాకేజెస్ అవన్నీ కూడా కరిగిపోయి భూమి లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆ ప్లేస్ అంతా కూడా దివ్యమైన శక్తితో నిండిపోతూ ఉంది. మీ యొక్క ఇష్ట దైవము, గురువులు వారి యొక్క శక్తి అంతా కూడా మీ యందు ప్రవహించడానికి ఆ దివ్యమైన అనుగ్రహ శక్తి మీ లోపల ప్రవహిస్తూ ఉంది. క్లీన్సింగ్ హోల్ ఆఫ్ యువర్ బాడీ, తల నుంచి బ్రో చక్ర అంటే ఆజ్ఞా చక్ర దగ్గరికి, థ్రోట్ చక్ర, హార్ట్, నేవల్ చక్ర, సైక్రల్ చక్ర, మూలాధారము మొత్తం బాడీలోంచి కిందకి వెళ్తూ ఉంది. ఫీల్ దట్ ఎనర్జీ ఇస్ ఫ్లోయింగ్. ఒక దివ్యమైన శక్తి ఒక లేజర్ బీమ్స్ లాగా ఎలక్ట్రిక్ ఒక మెరుపులు పైనుంచి వస్తూ ఉంటే ఎంత శక్తి వస్తుందో ఆ శక్తి అలాగొచ్చి పైనుంచి కింద వరకు ఆ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని కిందకి భూమి లోపలికి తీసుకెళ్లిపోతున్నాయి. యు బికమ్ బ్రైటర్ అండ్ బ్రైటర్, బ్రైటర్ అండ్ బ్రైటర్. మీ చుట్టూ కూడా మీ యొక్క శక్తి మండలము ఒక గొప్ప కాంతితో నిండిపోతూ ఉంది. చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉన్నారు మీరు. ఐ ఓపెన్ మై హార్ట్ టు రిసీవ్ గాడ్స్ హీలింగ్ స్ట్రీమ్. మీలో ఏవైతే అనుమానాలు, భయాలు, కోపాలు అన్నీ కూడా అవన్నీ కూడా అలాగ చేత్తో తీసి ఆ ఎదురుగా ఉన్న ఆ దివ్యమైన ఆ గోల్డెన్ హ్యాండ్స్ లోపలికి ఇచ్చేస్తున్నారు. విచ్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ యూ. మీకు ఏదైతే ఇది నాకు ఈ జీవితంలో ఈ కష్టం వద్దు, ఈ బాధ వద్దు, ఈ నొప్పి వద్దు, ఈ ఫైనాన్షియల్ డిఫికల్టీ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసి ఆ చేతిలోకి ఇచ్చేస్తున్నారు. ఆ గోల్డెన్ హ్యాండ్స్ లోకి వెళ్ళి అవన్నీ కూడా అవి దివ్యమైన శక్తిగా మారిపోతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. దే ఆర్ ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు గోల్డెన్ లైట్. మీ బాడీ అంతా కూడా ఆ గోల్డెన్ లైట్ తో నిండిపోతుంది. ఆల్ దట్ విచ్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ యూ అవన్నీ కూడా ఆ దేవుడికి ఇచ్చేస్తున్నారు, దైవ శక్తికి సమర్పించేస్తున్నారు. జస్ట్ తీసేసి ఇచ్చేసేయండి అంతే. దివ్యమైన శక్తి మీ లోపలికి వస్తూ ఉంది. ఆ దివ్యమైన డివైన్ లవ్, లైట్, కంపాషన్, లవింగ్ కైండ్నెస్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ హార్ట్. మై హార్ట్ ఈజ్ ఓపెనింగ్ అప్. ఒక దివ్యమైన ప్రేమ భావం మీ లోపల చాలా కంపాషనేట్ గా ఆనందంగా మీరు బయటకు వస్తూ ఉన్నారు. రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ ఆల్ ద అన్నెసరీ ఎనర్జీస్ అన్ని కూడా పంపించేస్తున్నారు. ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి మీ లోపల నుంచి. జస్ట్ లీవ్ దట్ ఎనర్జీస్ అన్ని కూడా బయటకు పంపించేసేయండి. దివ్యమైన శక్తి మీ లోపల ప్రవహిస్తూ ఉంది. ఆ దివ్యమైన శక్తి మీ హార్ట్ లోపలికి వెళ్ళి బ్లడ్ లోంచి, బ్లడ్ వెసల్స్ లోంచి ప్రతి సెల్ కి కూడా అది ఆ ప్రవాహం వెళ్తూ ఉంది.
దివ్యమైన శక్తి, ఫీల్ దట్ ఇన్నర్ పీస్, హ్యాపీనెస్, జాయ్, గ్రాటిట్యూడ్ టు ది డివైన్ హీలింగ్ స్ట్రీమ్ కి కృతజ్ఞతా భావంతో మిమ్మల్ని హీల్ చేస్తున్నందుకు, ఈ మార్గాన్ని మీకు చూపించినందుకు కృతజ్ఞతలతో ఆ శక్తి అంతటి మీ లోపల అలాగ నిక్షిప్తం అవుతూ ఉండేలాగా ప్రతి సెల్ బికమ్స్ బ్రైటర్ అండ్ బ్రైటర్. సెల్స్, సెల్యులార్ స్పేసెస్, డిఎన్ఏ, మైటోకాండ్రియా అన్నీ కూడా బ్రైట్గా అవుతున్నాయి. బ్లడ్ వెసల్స్ అన్నీ కూడా లోపల బ్లడ్ బికమ్స్ బ్రైటర్ అండ్ బ్రైటర్. లింఫాటిక్ సిస్టమ్, లివర్, ప్యాంక్రియాస్, కిడ్నీస్, లంగ్స్, హార్ట్ అన్నీ కూడా బ్రైట్గా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ స్మైలింగ్, హ్యాపీ, with all the happiness and contentment. దివ్యమైన శక్తి పైనుంచి కిందకి అది ఫ్లోలో వస్తూనే ఉంది. ఈ శరీరంలోంచి ప్రతి అణువులోంచి బయటకు వెళ్ళి మీ ఇంట్లోంచి బయటకి అంతా కూడా యూనివర్స్ అంతా ప్రవహిస్తూ ఉంది. యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్, యు ఆర్ వన్ విత్ ద డివైన్. ఐ ఆమ్ ప్రెజెన్స్. Yeah, slowly come back to the normal self. Slowly come back to the normal self. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్తారా? ఎనర్జీ తీసుకునేటప్పుడు పైనుంచి ఒక ఫోర్స్ వస్తున్నట్టు అలా అనిపించింది మేడం. ఓకే. చేసే ముందు వరకు కొంచెం అనీజీగా ఉండే, అంటే బయట ఫుడ్ అది తిన్నాను, కొంచెం జలుబుగా అదంతా ఉండే. ఓకే ఓకే మొత్తం పోయి ప్రశాంతంగా పీస్ గా ఉంది. ఓకే, వెరీ గుడ్. మేడం నాకు రైట్ హ్యాండ్ కొంచెం టిక్లింగ్ అనిపించింది అండ్ స్పైనల్ కార్డ్ దగ్గర కొంచెం ఏమో పెయిన్ లాగా మేడం. గారు వీడియో ఆన్ చేయండి. ఇంకొకటి టెంపో స్పైనల్ కార్డ్ దగ్గర కొంచెం అలా అనిపించింది, రైట్ హ్యాండ్ ఒక రైట్ పామ్. అండ్ ఒకటి మీరు గోల్డెన్ లైట్ మీరు ఇమాజిన్ చేసుకోమన్నప్పుడు ఆ లైట్ మొత్తం నా బాడీని ఇట్లా స్పైరల్ లాగా చుట్టుకున్నట్టు అనిపించింది. తెలుస్తుంది, ఇలాగా క్లాక్ వైజ్ లేడీకి మొత్తం క్లియర్ అయిపోతారు. ఇట్లా స్పైరల్ ఇట్లా ఉంటది కదా, అట్లా చుట్టుకున్నట్లు అనిపించింది. గుడ్. నమస్తే అమ్మా. చెప్పమ్మా. ఈ రోజే నాది ఫస్ట్ క్లాస్ అమ్మా. అయితే సహస్రారం నుంచి మూలాధారం వరకు ఒక వైట్ పాదరసం లాగా ఇట్లా ఫ్లో అవుతున్నట్లు నేను ఎక్స్పీరియన్స్ చేశానమ్మా, ఫస్ట్ టైం నాది. వెరీ గుడ్. ఆ తర్వాత నాది ఆజ్ఞా చక్రంలో నన్ను నేను ఊహించుకుంటే మీరు కనిపించారు. మీ నుంచి బ్లాక్ ఒక ఫాగ్ లాగా నా నెగిటివ్ ఎనర్జీ మీ నుంచి అట్లా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేను క్లాస్ స్టార్టింగ్ లో బ్యాక్ ఉంది ఎసిడిటీ, బాగా హైపర్ ఎసిడిటీతో బాధపడుతున్నాను నేను. అది కొంచెం ఇప్పుడు హీల్ అయినట్లు నాకు అక్కడ ఒక సౌండ్ ఇట్లా డేపుల ద్వారా బయటికి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి చేనుపులు వస్తాయి, ఆవులింతలు వస్తాయి, అట్లా అయిందమ్మా. పడుతుంది, రకరకాలుగా ఉంటది. ఆ నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళడం అనేది రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది. అట్లా అయ్యిందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చేనుపులు వస్తాయి, కొంతమందికి చాలా పెద్దగా వస్తాయి, అసలు ఓ అంటుంటారు. మన హీలింగ్ మొదలు పెట్టగానే వాళ్ళు పెద్ద పెద్దగా చేరుస్తుంటారు అనమాట. అయితే ఈ రోజు నేను మెసేజ్ పెట్టానమ్మా, నాది రిలేషన్ ప్రాబ్లం ఉంది, ఓకే ఓకే, నేను నేర్చుకోవాలనుకుంటున్నా. నాకు సరే చాలా మాట్లాడతారులేండి, శిల్ప గారు మాట్లాడతారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే.
నమస్కారం మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? బాగున్నా. అదే మెడిసిన్ వర్కౌట్ అవుతున్నది, ఇంకా కొంచెం కాఫ్ ఉంది అంతే. అదే ఈ ఫింగర్ కూడా బాగా క్లియర్ అయిపోయింది కదా, అదే చెప్పారు కదా. మీ దయ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్లాస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక అక్కడ అమ్మ మాట్లాడేటప్పుడు ఉన్న స్క్రీన్ మీద నంబర్స్ ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆ నంబర్స్ మీ దగ్గర ఉండుంటాయి. సరిత గారు ఆవలించేస్తున్నారు, ఇంకా ఎనర్జీస్ వర్క్ చేస్తున్నట్టున్నాయి. Yes, అంటారు ఇప్పుడు it ఇచ్చిన really ఎనర్జీ ఇంకా 24 hours వరకు కూడా మీరు ఉంటుంది. పనిచేస్తుందమ్మా. మీరు నిద్రలో కూడా చాలా ఫీల్ అవుతారు. నిద్రలో కూడా మీ బాడీలో ఈ ఎనర్జీ వెళ్ళి అక్కడ ఆ పని చేస్తూనే ఉంటుంది. ఒక అదరడము, అక్కడ ఏదైనా ఆర్గాన్ దగ్గర హీల్ అయ్యేటట్టు ఒక సెన్సేషన్ రావడము, అలాగే ఎనర్జీ అనేటటువంటిది అది వర్క్ అవుతూనే ఉంటుంది 24 hours. ఈ ఎనర్జీ మీ లోపలికి వెళ్ళిన ఎనర్జీ 24 hours అది పనిచేస్తూనే ఉంటుంది దాని పని ఇది. సో ఎవరైనా సరే హీలింగ్ కావాలన్నా, క్లాసెస్ కావాలన్నా కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది మీ దగ్గర ఉన్నటువంటి నంబర్ కి కాల్ చేయండి అమ్మా. ఎవరికైనా ఉన్నా కూడా దే విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్. ఓకేనా?